సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి oops. oops అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, నాట్ ద లాంగ్వేజ్. as for the system, okay, object oriented programming language అని చెప్పి OOP లాంగ్వేజ్ అని చెప్పి అంటాము, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. as for the system, oops అంటే సిస్టమ్. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ స్టైల్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. సో మనం రియల్ వరల్డ్ లో మనకు ఆబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా, సో ఈ సిస్టమ్, ఫ్యాన్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ఆబ్జెక్ట్స్ అని చెప్పి అంటాము. ఒక ఆబ్జెక్ట్ మీద ఒక క్లాస్ ని మనం యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉంది అంటే దాన్ని మనం oops లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. పైథాన్ ఈజ్ ఏ oops లాంగ్వేజ్. ఓకేనా, ఇట్ అలోస్ యూ టు స్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఇన్ ఎ వే దట్ మోడల్స్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. ఇంతకుముందు చెప్పాను కదా, రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే ఇదే ఫ్యాన్స్, లైట్స్, ట్యూబ్లైట్స్, మొబైల్స్, ఇవన్నీ మనకు ఆబ్జెక్ట్స్, ఇవన్నీ మనకు ఎంటిటీసే. వాటిని ఎలా అయితే స్ట్రక్చర్ గా క్రియేట్ చేశారో మనం కూడా పైథాన్ లో ఒక డేటాను, ఒక సెట్ ఆఫ్ డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం క్రియేట్ చేస్తే దాన్ని మనం oops అని చెప్పి అంటాం. మెయిన్ కాన్సెప్ట్స్, సో oops లో మనకు 6 కాన్సెప్ట్స్ ఉంటాయి: క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, డేటా అబ్స్ట్రాక్షన్. 6 క్లాసెస్ ఉంటాయి, 6 కాన్సెప్ట్స్ ఉంటాయి, నాట్ ద క్లాసెస్. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటిది? ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్. ఇట్స్ బ్లూ ప్రింట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక బిల్డింగ్ని నేను కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది, నాకు దాన్ని ఒక నేను ప్లాన్ వేసుకోవాలి కదా. ఆ ప్లాన్ ఇస్ నథింగ్ బట్ ద క్లాస్. ఇక్కడ నాకు ఆ ప్లాన్ ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో క్లాస్ అని చెప్పి అంటాము. బెటర్ టు కంపేర్ విత్ ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అర్థమైందా? ఆ స్ట్రక్చర్ని డిజైన్ ఉంది కదా, దాన్ని మనం క్లాస్ అని చెప్పి అంటాము. ఓకేనా, ఇట్ డిఫైన్స్ అట్రిబ్యూట్స్ అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్, నథింగ్ బట్ ద ఫంక్షన్. అంటే క్లాస్ లో మనం వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ లాజిక్స్ అన్ని రాస్తామని చెప్పి అంటున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్. సో క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ టు క్రియేట్ ద క్లాస్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ టు క్రియేట్ ద క్లాస్. సో ఇక్కడ నేను ఇవన్నీ తీసిస్తున్నాను. నేను ఒక క్లాస్ ని నేను క్రియేట్ చేసుకోవాలి. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ టు క్రియేట్ ద క్లాస్. దెన్ ఆఫ్టర్ ఐ హావ్ టు గివ్ ద క్లాస్ నేమ్. మై క్లాస్ నేమ్ ఇస్ ద MCA. మై క్లాస్ నేమ్ ఇస్ ద MCA. అంతే, నా క్లాస్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నాకు లాజిక్ రాసుకోవాలి మొత్తం. ఓకేనా, డెఫ్ ఇనిట్ సెల్ఫ్ నేమ్ ఏజ్ అంటే ఇక్కడ ఇనిట్ అనేది నాకు కన్స్ట్రక్టర్ గా వర్క్ అవుతుంది. దీన్ని మనం కన్స్ట్రక్టర్ అని చెప్పి అంటాము. కన్స్ట్రక్టర్ అంటే ఎప్పుడైతే నేను ఒక క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేస్తే దానంతటా అదే ఎగ్జిక్యూట్ అయిపోయింది, దాన్ని మనం కన్స్ట్రక్టర్ అని చెప్పి అంటాము. దీన్ని నేను సపరేట్ గా చెప్తాను, సపరేట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా, సో క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. క్లాస్, దెన్ క్లాస్ నేమ్, కాలమ్. ఓకే, దెన్ ఆఫ్టర్ ద సెకండ్ కాన్సెప్ట్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే దానికి ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ప్లాన్ వేసాం కదా, దానికి అవుట్పుట్ ఏమొచ్చింది, నాకు బిల్డింగ్ వచ్చింది కదా, దాన్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ క్లాసెస్ కి ఇన్స్టెన్స్ ఉండేదే మనకు ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాము. ఓకేనా, సో ఒక్క ప్లాన్ తోటి, ఒక పేపర్ మీద ప్లాన్ వేసాను కదా, దాంతో నేను ఎన్ని బిల్డింగ్ నేను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని చేసుకోవచ్చు? ఎన్ని అయినా చేసుకోవచ్చు, నా ఇష్టం అది. అలానే మనం ఒక క్లాస్ తోటి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కంపేర్ చేయండి, అక్కడ ఒక ప్లాన్ తోటి నేను ఎన్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ నేను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక క్లాస్ తోటి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. సరేనా, ఆబ్జెక్ట్స్ హోల్డ్ యాక్చువల్ డేటా అండ్ బిహేవియర్. ఆబ్జెక్ట్ లోనే మనకు యాక్చువల్ డేటా అండ్ బిహేవియర్ అని చెప్పి ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా మనకు ఆబ్జెక్ట్, మనకు కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ లోనే రూమ్స్ అండ్ అవన్నీ ఉంటాయి కదా, రూమ్స్, దాని యొక్క స్ట్రక్చర్, దాని లేఅవుట్ మొత్తం ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ లో ఉంటాయి. ఓకేనా, ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ హెలో వరల్డ్ అని చెప్పిస్తున్నా, హెలో వరల్డ్ అని చెప్పిస్తున్నా. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇది వినండి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే పైథాన్ లో ఒక క్లాస్ నేమ్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. విత్ ద పారెంథసిస్ స్టోర్ చేసుకుంటే దాన్నే మనం, ఆ వేరియబుల్ నే మనం ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం. సో ఒక వేరియబుల్ లో క్లాస్ నేమ్ ఏంటి, నాకు MCA, తర్వాత పారెంథసిస్ ఇవ్వాలి. సో ఇక్కడ నాకు B అనేది నాకు ఆబ్జెక్ట్ నేమ్, B అనేది నాకు ఆబ్జెక్ట్ నేమ్, MCA అనేది నా క్లాస్ నేమ్. ఓకేనా, సో ఇప్పుడు నేను దీన్ని నేను ప్రింట్ చేసుకుంటే ఏమైనా వస్తుందా? ఎస్. ఈ క్లాస్ లో ఏముంది, నాకు హెలో వరల్డ్ అని చెప్పి ఉంది, కాబట్టి నాకు హెలో వరల్డ్ అని చెప్పి వచ్చింది. ఓకేనా, ఇది నాకు క్లాస్, ఇది నాకు ఆబ్జెక్ట్. దెన్ ఆఫ్టర్ కన్స్ట్రక్టర్.
కన్స్ట్రక్టర్ అంటే ఏంటిదంటే ఎప్పుడైతే నేను ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానో అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇట్ ఈస్ ఏ స్పెషల్ మెథడ్ దట్ ఇనిషియలైజెస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వెన్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేస్తానో అప్పుడే అది ఇనిషియలైజ్ చేసుకుంటది అండ్ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటది అని చెప్తుంది. So class is the keyword to create the class. Car is my class name. Then after I gave the function. So here this is the constructor. Constructor అంటే ఎలా క్రియేట్ చేస్తామంటే టు అండర్స్క్రోల్ ఇనిట్ టు అండర్స్క్రోల్. ఇక్కడ సెల్ఫ్ అనే కీవర్డ్ గురించి మళ్ళీ చెప్తాను నేను. సపరేట్ దీని యొక్క సపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సెల్ఫ్ బ్రాండ్ ఇయర్ అని చెప్పి ఇచ్చాము. సో సెల్ఫ్ డాట్ బ్రాండ్ లో బ్రాండ్ అని చెప్పి ఇచ్చాను. సెల్ఫ్ డాట్ ఇయర్ లో అంటే నేను ఇక్కడ కార్ ని నేను కాల్ చేస్తాను కదా. సో ఇక్కడ నేను ఎన్ని ఇచ్చాను, ఇక్కడ ఎన్ని పారామీటర్స్ పాస్ చేశాను, 2 పారామీటర్స్. ఓకేనా? సెల్ఫ్ అనేది కూడా ఇది ఒక స్పెషల్ కీవర్డ్ ఇది. సో బ్రాండ్ అండ్ ఇయర్ మాత్రం మనం పాస్ చేసాము. సో బ్రాండ్ అండ్ ఇయర్ కి నేను ఇక్కడ టొయోటా అండ్ 2020 అని చెప్పి పాస్ చేశాను. సో బ్రాండ్ లో టొయోటా అండ్ ఇయర్ లో 2020 అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నాకు సో ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఈ వాల్యూస్ మొత్తం డైరెక్ట్ గా వాటికి వెళ్ళిపోయింది. సో ప్రింట్ లో మనం c1 డాట్ బ్రాండ్ c1 డాట్ ఇయర్ అని చెప్పి ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు ప్రింట్ అయిపోయింది. ఏం ప్రింట్ అవుతుంది? టొయోటా అండ్ 2020 అని చెప్పి ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి? సో ఇక్కడ వినండి. సో సెల్ఫ్ కీవర్డ్ ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇట్ విల్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ అడ్రస్. ఓకేనా? సో ప్రజెంట్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం మనం. ఓకేనా? సో ఇక్కడ నేను క్లాస్ కార్ అనే క్లాస్ నేను క్రియేట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ డెఫ్ అనే ఫంక్షన్ లో డెఫ్ అనే ఫంక్షన్ నేమ్ తోటి సెల్ఫ్ కీవర్డ్ బ్రాండ్ అండ్ ఇయర్ అని చెప్పి ఇచ్చాను. సో సెల్ఫ్ డాట్ బ్రాండ్ లో బ్రాండ్ అంటే బ్రాండ్ లో నేను ఏదైతే వాల్యూ ఇక్కడ ఇస్తానో అది బ్రాండ్ లోపలికి వెళ్తుంది. ఓకేనా? సెల్ఫ్ అనేది ఏంటిది? ప్రజెంట్ క్లాస్ ఆబ్జెక్ట్, ప్రజెంట్ ఆబ్జెక్ట్ అడ్రస్. ఓకేనా? సో దీని యొక్క ఆబ్జెక్ట్ నేనేం క్రియేట్ చేశాను? c1 అనేది క్రియేట్ చేసుకున్నాను. c1 అనేది నాకు ఆబ్జెక్ట్ కదా. పైథాన్ లో మనం ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఒక వేరియబుల్ లో ఒక క్లాస్ నేమ్ ని విత్ ద పారెంథసిస్ మనం స్టోర్ చేసుకుంటే అదే వేరియబుల్ నాకు ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ c1 డాట్ f1 అంటే c1 ఏంటిది? నాకు ఆబ్జెక్ట్. f1 అంటే ఏంటిది? ఫంక్షన్ నేమ్. సో c1 దేన్ని రిఫర్ చేసుకోండి? దేని యొక్క ఆబ్జెక్ట్? కార్ యొక్క ఆబ్జెక్ట్. సో కార్ లో ఉన్న ఫంక్షన్స్ ని నేను కార్ అనే క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ ని నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను విత్ ద డాట్ ఆపరేటర్. డాట్ ఆపరేటర్ is used to access the functions variables from a class. ఓకే, సో c1 డాట్ f1 అండ్ ఇక్కడ మనం f1 లో మనం ఎన్ని పారామీటర్స్ ఇచ్చాము? బ్రాండ్, ఇయర్, సెల్ఫ్. ఓకేనా? సో సెల్ఫ్ గురించి ఇప్పుడు చెప్తాను. సో బ్రాండ్ లో ఈ టొయోటా అని చెప్పి వెళ్తుంది అండ్ ఇయర్ లో 2020 అని చెప్పి వెళ్తుంది. బట్ సెల్ఫ్ లో ఏమి వెళ్ళాలి సార్? ఇక్కడ చూడండి. సో ఈ సింటాక్స్ చూడండి. కార్ అనేది నాకు క్లాస్ నేము, f1 అనేది నాకు ఫంక్షన్ నేము, ఇక్కడ c1 అనేది నాకు ఆబ్జెక్ట్ నేము. సో ఈ ఆబ్జెక్ట్ అడ్రస్ ఉంటుంది కదా, ఇది నాకు సెల్ఫ్ కీవర్డ్ వెళ్తుంది. కాబట్టి నేను సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, వేరేది యూజ్ చేద్దాం అంటే వేరేది కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఇది మనకు యాక్చువల్ సింటాక్స్, ఇది నాకు యాక్చువల్ సింటాక్స్. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఇస్తలేము, బట్ ఇక్కడ ఇట్ విల్ టేక్ ద ఆబ్జెక్ట్ అడ్రస్, బట్ ఇక్కడ మనం ఇస్తున్నాం. c1 అనేది ఒక ఆబ్జెక్ట్ అడ్రస్ ఇస్తున్నాం, ఆబ్జెక్ట్ ని ఇస్తున్నాము. సో టు రిఫర్ మనం ఏం చెప్పాను? ఫంక్షన్ నేర్చుకున్నప్పుడు గుర్తుందా మీకు? సో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నానో కాల్ చేస్తున్నప్పుడు అన్ని వాల్యూస్ ఇవ్వాలని చెప్పాను. సో ఇక్కడ నేను ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఇక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వాలి, నేను ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఈ వాల్యూ నేను తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇది నాకు సింటాక్స్, ఇది సింటాక్స్ మనం చేంజ్ చేయలేము. సో సింటాక్స్ లో నేను ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ నేమ్ నేను ఇవ్వాలి. ఇలా మనం కాల్ చేస్తే ఇవ్వాలి, ఇలా మనం కాల్ చేస్తే ఖచ్చితంగా మనం ఇక్కడ ఇవ్వాలి. కాబట్టి దీని యొక్క అడ్రస్ ని దాన్ని యాక్సెస్ అంటే ఈక్వల్ అవ్వాలి కదా. సో కాబట్టి సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. అండ్ BMW అంటే బ్రాండ్కి వెళ్తుంది అండ్ 2022 అనేది ఇయర్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇక్కడ కూడా మనం ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేసుకోవడానికి సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా? క్లియర్? సెల్ఫ్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? ప్రజెంట్ ఆబ్జెక్ట్ అడ్రస్ ని స్టోర్ చేసుకోవడానికి, ప్రజెంట్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేసుకోవడానికి మనం సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ద నెక్స్ట్ ఇస్ ద ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఏ కోడ్ రీయూజబిలిటీ. కోడ్
రీయూజబిలిటీ అంటే ఒక క్లాస్ని నేను క్రియేట్ చేసుకుంటే ఆ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని నేను మళ్ళీ ఇంకో క్లాస్లో నేను యూజ్ చేసుకోవచ్చు. ఆ క్లాస్ని నేను ఇంకో క్లాస్లో నేను యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ నేను క్లాస్ యానిమల్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను అండ్ డెఫ్లో నేను సౌండ్ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ నేను క్లాస్ డాగ్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. ఇన్హెరిట్ చేసుకోవడం అంటే ఈ క్లాస్ నేమ్ని ఈ క్లాస్ లోపల పేరెంథసిస్ లోపల ఇవ్వాలి. సో ఈ క్లాస్ మొత్తం మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. సో డెఫ్ బార్క్ అనేది ఫంక్షన్ నేమ్. దెన్ వీ హ్యావ్ టు గివ్ క్లాస్లో ఏదైనా ఒక ఫంక్షన్ రాశారు అంటే ఖచ్చితంగా మనం సెల్ఫ్ కీవర్డ్ యూజ్ చేయాల్సిందే. అది ఖచ్చితంగా డ్యామ్ షూర్ అది. ఓకేనా. ప్రింట్ డాగ్ బాక్స్. ఓకేనా. ఇక్కడ యానిమల్ మేక్స్ సౌండ్. ఓకే. సో ఇక్కడ మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏ క్లాస్లో అయితే ఎక్కువ క్లాసెస్ ఉంటాయో దానికి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నాకు డాగ్ అనే క్లాస్లో యానిమల్ అనే క్లాస్ కూడా ఉంది. బట్ ఇక్కడ యానిమల్ అనే క్లాస్లో ఏ క్లాస్ లేదు నాకు. ఇక్కడే నాకు 2 క్లాసెస్ ఉన్నాయి కదా. కాబట్టి నేను దీన్ని ఇక్కడే నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దేనికి డాగ్ అనే క్లాస్కి. సో డి డాట్ సౌండ్ డి డాట్ బార్క్. సో దీన్ని నేను రన్ చేస్తే యానిమల్ మేక్ సౌండ్ వస్తుంది, డాగ్ బార్క్స్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మనకు మొత్తం 5 టైప్స్ ఉంటాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అండ్ హైరారికల్ ఇన్హెరిటెన్స్. 5 టైప్స్ ఉంటాయి. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిదంటే దీంట్లో మనకు 2 క్లాసెస్ ఉంటాయి. ఒకటేమో పేరెంట్ క్లాస్, ఇంకోటేమో చైల్డ్ క్లాస్. సో ఇక్కడ నాకు 2 క్లాసెస్ ఉన్నాయి. ఇదే నాకు సింగిల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి పేరెంట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చేసి చైల్డ్ క్లాస్. ఆల్వేస్ ఇలానేనా సార్ అంటే అది కాదు. సో ఫస్ట్ క్లాస్ పేరెంట్ క్లాసే. దేన్ని మనం చైల్డ్ క్లాస్ అని అంటామంటే ఒక క్లాస్లో ఇంకో క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకుంటే ఆ క్లాస్ని మనం చైల్డ్ క్లాస్ అని చెప్పి అంటాం. ఏ క్లాస్లో అయితే మనం ఎలాంటి క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకోమో దాన్ని మనం పేరెంట్ క్లాస్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ యానిమల్లో మనం ఏదైనా క్లాస్ని మనం ఇన్హెరిట్ చేసుకున్నామా, చేసుకోలేదు. కాబట్టి ఇది నాకు పేరెంట్ క్లాస్ అయింది. అండ్ ఇక్కడ డాగ్ అనే క్లాస్లో నాకు యానిమల్ అనే క్లాస్ని నేను ఇన్హెరిట్ చేసుకున్నాను, యూజ్ చేసుకున్నాను. కాబట్టి ఇది నాకు చైల్డ్ క్లాస్ అయ్యింది. దీన్ని నేను చైల్డ్ క్లాస్ అని చెప్పి అంటాను. దీన్ని నేను పేరెంట్ క్లాస్ అని చెప్పి అంటాను. పేరెంట్ క్లాస్ ఆర్ నథింగ్ బట్ ద బేస్ క్లాస్ అండ్ ద చైల్డ్ క్లాస్ ఆర్ నథింగ్ బట్ ద డిరైవ్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ని మనం సూపర్ క్లాస్ అని చెప్పి అంటాము. చైల్డ్ క్లాస్ని మనం సబ్ క్లాస్ అని చెప్పి కూడా అంటాము. సో ఎప్పుడైనా మనం చైల్డ్ క్లాస్కే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే చైల్డ్ క్లాస్లోనే పేరెంట్ క్లాస్ కూడా ఉంటుంది కాబట్టి. ఓకేనా. దెన్ ద సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్లో మనకు 2 క్లాసెస్ ఉంటాయి, చైల్డ్ అండ్ పేరెంట్. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మల్టిపుల్ పేరెంట్ క్లాస్ అండ్ సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటుంది. మల్టిపుల్ పేరెంట్ క్లాస్ అండ్ సింగిల్ చైల్డ్ క్లాస్ అని చెప్పి ఉంటుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇప్పుడు నేను క్లాసెస్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఏం కావాలి నాకు, మల్టిపుల్ పేరెంట్స్ అండ్ సింగిల్ చైల్డ్ కావాలి కదా. సో మల్టిపుల్ పేరెంట్స్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో క్లాస్ నేమ్ వచ్చేసి ఏ అనేది నాకు పేరెంట్ క్లాస్. సో ఇందులో నాకు డెఫ్ పేరెంట్ అని చెప్పిస్తున్నాను, పేరెంట్ 1 అని చెప్పిస్తున్నాను. ఇందులో నాకు ఏం రావాలి, నాకు సెల్ఫ్ అనే కీవర్డ్ వచ్చేస్తుంది. మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే పైచామ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వచ్చేస్తుంది. లేదంటే నువ్వు ఎక్కడ నోట్ ప్యాడ్లో రాస్తున్నావు అంటే ఖచ్చితంగా సెల్ఫ్ అనే కీవర్డ్ రాయాలి. సో ఇక్కడ నేను ప్రింట్ దిస్ ఈజ్ ద పేరెంట్ 1 క్లాస్ 1 అని చెప్పిస్తున్నాను, పేరెంట్ 1 క్లాస్ అని చెప్పిస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ బి. ఇది నాకు ఇంకో పేరెంట్ క్లాస్ కదా. డెఫ్ పేరెంట్ 2 అని చెప్పిస్తున్నాను, డెఫ్ పేరెంట్ 2 అని చెప్పిస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో దిస్ ఈజ్ ద పేరెంట్ 2 క్లాస్. ఓకేనా. సో ఇప్పుడు నేను చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నా. క్లాస్ సి చైల్డ్ క్లాస్ అని చెప్పి ఎప్పుడంటే మనం ఒక క్లాస్లో వేరే క్లాస్ మనం యూజ్ చేసుకుంటే. సో మల్టిపుల్ క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవాలంటే క్లాసెస్ నేమ్ కామాస్ ఇవ్వాలి. ఏ కామా బి, దీస్ ఆర్ మై 2 క్లాసెస్ నేమ్స్, క్లాస్ నేమ్స్. సో నెక్స్ట్ డెఫ్ చైల్డ్ క్లాస్ అని చెప్పి ఇస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ప్రింట్ దిస్ ఈజ్ ద చైల్డ్ క్లాస్. ఓకే. దిస్ ఈస్ ద చైల్డ్ క్లాస్. ఓకే. సో ఇప్పుడు నాకు కోడింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి, దేనికి చైల్డ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక వేరియబుల్లో ఆ క్లాస్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటే అదే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను డి డాట్ పేరెంట్ 1ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు, డి డాట్ పేరెంట్
2 అండ్ పేరెంట్ 1 ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ d డాట్ చైల్డ్ క్లాస్ ని కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ రన్ this is the parent into class, this is the parent 1 class, this is the child class. అర్థమైందా? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ పేరెంట్స్, మల్టిపుల్ p for the parents, multiple parents and the single child. Okay, yeah, a child class inherits from multiple parent classes. Okay, then after multi-level inheritance. Multi-level అంటే a class inherits from a child class which itself inherits from another class. ఇక్కడ చెప్తాను. దీనికి లెవెల్లో చెప్పాలంటే తాత, డాడీ, నేను, తాత, డాడీ అండ్ మనం. సో తాత మల్టీ లెవెల్ వైజ్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏ అనేది నా గ్రాండ్ పేరెంట్ అవుతుంది, ఏ అనేది నా గ్రాండ్ పేరెంట్. దిస్ ఈస్ ద గ్రాండ్ పేరెంట్ క్లాస్, గ్రాండ్ పేరెంట్ క్లాస్. సో ఇక్కడ నాకు బి అనేది నాకు చైల్డ్ క్లాస్ అవ్వాలి. ఎవరికి చైల్డ్ క్లాస్? ఏకి చైల్డ్ క్లాస్. గ్రాండ్ పేరెంట్ చైల్డ్ క్లాస్ కదా, దేనికి? ఏకి చైల్డ్ క్లాస్ కదా, కాబట్టి నేను బి ఆఫ్ ఏ అని చెప్పి ఇచ్చాను. ఓకేనా? సో దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్, ఇది నాకు పేరెంట్ క్లాస్. సో దిస్ ఈస్ ద parent class, parent class. So then next is the child class. ఇది నాకు చైల్డ్ క్లాసే, దేనికి చైల్డ్ క్లాస్? గ్రాండ్ పేరెంట్ కి చైల్డ్ క్లాస్. ఇది నాకు పేరెంట్ క్లాస్, దేనికి? దీని యొక్క చైల్డ్ క్లాస్ కి పేరెంట్ క్లాస్. సో ఇక్కడ నేను ఏమి ఇన్హెరిట్ చేసుకోవాలి? ఓన్లీ బి క్లాస్ మాత్రమే ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకేనా? ఓన్లీ బి క్లాస్ మాత్రమే నేను ఇన్హెరిట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది నాకు చైల్డ్ క్లాస్, దిస్ ఇస్ మై చైల్డ్ క్లాస్. సో అగైన్ నేను ఇప్పుడు ఏ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి? చైల్డ్ క్లాసెస్ కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఒకవేళ నేను ఓన్లీ సి క్లాస్ కి మాత్రమే నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే, సిలో ఏ క్లాస్ ఉంది? బి క్లాస్ ఉంది. సో నేను బి క్లాస్ యొక్క ఫంక్షన్స్ నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బి క్లాస్ లో ఏముంది? ఏ ఉంది. సో నేను ఏ క్లాస్ యొక్క ఫంక్షన్స్ ని కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. Look at here, C has no object parent 2 నా. సో parent 1 లేదట. సో దీన్ని తీసేసి d డాట్ పేరెంట్ అని చెప్పండి, లేదా గ్రాండ్ పేరెంట్ చెప్పండి, గ్రాండ్ పేరెంట్ 1. సో ఇక్కడ మనకు పేరెంట్ 1, C ఆబ్జెక్ట్ హ్యాస్ నో పేరెంట్ 1, పేరెంట్ 1 లేదట, ఓన్లీ పేరెంట్ అని చెప్పి ఉందట. ఓకేనా? సో సో దిస్ ఇస్ ద గ్రాండ్ పేరెంట్ క్లాస్, పేరెంట్ క్లాస్ అండ్ ద చైల్డ్ క్లాస్. ఓకేనా? దిస్ ఇస్ ద ఏం ఇన్హెరిటెన్స్? ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఇస్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి, సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది. హైరారికల్ ఈస్ ద క్వైట్ ఆపోజిట్ టు ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. Look at here, in the multiple child classes inherits from a single parent class. ఒకటే పేరెంట్ క్లాస్ ఉంటాడు, మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఉంటాడు. సో ఇక్కడ నాకు ఒకటే పేరెంట్ క్లాస్. సో ఏజ్ మై పేరెంట్ క్లాస్ ఓన్లీ, నాట్ ద గ్రాండ్ పేరెంట్ క్లాస్. సో దిస్ ఇస్ ద పేరెంట్ క్లాస్ ఓన్లీ. ఓకేనా? పేరెంట్ క్లాస్ ఓన్లీ. సో నాకు మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ కావాలి. ఇక్కడ నేను సి ఆఫ్ బి అని చెప్పిస్తే బి అనేది నాకు పేరెంట్ అవుతుంది, బట్ నాకు మల్టిపుల్ చైల్డ్స్ కావాలి, ఓన్లీ సింగిల్ పేరెంట్ కావాలి. కాబట్టి ఇక్కడ నేను సి ఆఫ్ ఏ అని చెప్పి ఇవ్వాలి, సి ఆఫ్ ఏ అని చెప్పి ఇవ్వాలి. బట్ బి అనేది ఏంటి? నాకు చైల్డ్ క్లాస్ కదా. సో చైల్డ్ 1 చెప్పి నేను పెడతాను. సో దిస్ ఈస్ ద చైల్డ్ 1 క్లాస్. సో దిస్ ఈస్ ద చైల్డ్ 1 క్లాస్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఇది చైల్డ్ 2 క్లాస్ వస్తుంది. ఇక్కడ నేను చైల్డ్ అని చెప్పి చేంజ్ చేస్తున్నా. సో ఇది నాకు చైల్డ్ 2 క్లాస్. సో ఇక్కడ వచ్చేసి నాకు 2 అని చెప్పి పెడతాను, చైల్డ్ 2 క్లాస్ అని చెప్పి పెడతాను. బట్ ఇక్కడ నేను దేనికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి? దేనికంటే చైల్డ్ క్లాసెస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలానే నేను యూజ్ చేసుకుంటే ఓన్లీ నేను సికి మాత్రమే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను కదా. సో సి యొక్క ప్రాపర్టీస్ నేను యాక్సెస్ చేసుకుంటాను. సిలో ఏ క్లాస్ ఉంది? నాకు ఏ క్లాస్ ఉంది, పేరెంట్ క్లాస్ ఉంది కాబట్టి సో ఏ క్లాస్ యొక్క ఫంక్షన్స్ని నేను యాక్సెస్ చేసుకుంటాను. బట్ దెన్ వాట్ ఎవర్ ద బి. సో బి అనేది సిలో లేదు కాబట్టి, బి అనేది కూడా ఒక చైల్డ్ క్లాస్ కాబట్టి, సో బికి కూడా మనం ఇంకో ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి, ఈక్వల్స్ టు బి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ అనే ఆబ్జెక్ట్ తోటి, ఈ అనే ఆబ్జెక్ట్ తోటి బి క్లాసెస్ అండ్ ఏ క్లాస్ ఫంక్షన్స్ ని నేను యాక్సెస్ చేసుకుంటాను. సో డి డాట్ గ్రాండ్ పేరెంట్ కాదు, ఇది పేరెంట్ 1. సో అండ్ డి డాట్ ఇది నాకు చైల్డ్ క్లాస్ అవుతుంది, చైల్డ్ 1 అవుతుంది. డి డాట్ చైల్డ్ 1, డి డాట్ చైల్డ్ 1 కాదు, ఇది చైల్డ్ 2 అవుతుంది నాకు. ఎందుకంటే డి అనేది ఏ క్లాస్కి? సి క్లాస్కి. సిలో ఏముంది? సి అండ్ ఏ ఉంది. సో ఏ యొక్క ఫంక్షన్ ఏముంది? పేరెంట్ 1 ఉంది. సో పేరెంట్ 1 వచ్చేసింది. సో సి యొక్క ఫంక్షన్ ఏమేముంది? చైల్డ్ 2 ఉంది. సో
చైల్డ్ 2 అని చెప్పి ఇచ్చాను. సో నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఈ డాట్, సో ఈ దేని యొక్క ఆబ్జెక్ట్, బి యొక్క ఆబ్జెక్ట్. సో బిలో ఏముంది ఫంక్షన్, చైల్డ్ అని చెప్పి ఉంది. సో చైల్డ్ అని చెప్పి ఇచ్చాను. సో బిలో ఇంకో క్లాస్ ఏముంది, ఏ ఉంది. ఏలో ఏం ఫంక్షన్ ఉంది, పేరెంట్ 1 అని చెప్పి ఉంది. సో పేరెంట్ 1 కూడా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇఫ్ ఐ రన్ దిస్ వచ్చిందా, దిస్ ఈజ్ ఏ పేరెంట్ క్లాస్, దిస్ ఈజ్ ఏ చైల్డ్ 2 క్లాస్, చైల్డ్ 1 క్లాస్, పేరెంట్ క్లాస్. సో పేరెంట్ క్లాస్ మనం 2 ఆబ్జెక్ట్స్ తోటి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఈజ్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, లేదా లైక్ ఏదైనా కాంబినేషన్, సింగిల్ మల్టిపుల్, సింగిల్ మల్టీ లెవెల్, మల్టిపుల్ మల్టీ లెవెల్ ఏదైనా ఉండొచ్చు. 2 కాంబినేషన్, మోర్ దాన్ 1 క్లాస్ కాంబినేషన్ ఉంటే దాన్ని మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడనే మనం తీసుకుంటే, సో క్లాస్ ఏ అండ్ క్లాస్ బి ఆఫ్ ఏ, ఈ 2 క్లాసెస్ నేను కన్సిడర్ చేసుకుంటే అది ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అవుతుంది రా, సింగిల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఎందుకంటే 2 క్లాసెస్, ఒకటి పేరెంట్ క్లాస్, ఇంకోటి చైల్డ్ క్లాస్, ఇది నాకు సింగిల్ ఇన్హెరిటెన్సే కదా. అండ్ ఈ 3 క్లాసెస్ నేను కన్సిడర్ చేసుకుంటే ఏ క్లాస్ అవుతుంది నాకు, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని నేను ఇక్కడ నాకు టూ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తుంది కదా. సో దీన్ని నేను హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి అంటాను. ఓకేనా. యా. సో ద నెక్స్ట్ వన్, ఇన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ పైథాన్ యూజెస్ ద మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ టు రిజాల్వ్ అంబిగ్యూటీ. సో ఇక్కడ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో, వీటిలో వేరే లాంగ్వేజ్ లో వర్క్ అవ్వదు. బట్ ఇక్కడ పైథాన్ లో వర్క్ అవుతుంది. వై, బికాస్ ఆఫ్ ద ఎంఆర్ఓ, మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. Method resolution order determines the order in which base classes are searched when executing a method. ఓకేనా చెప్తాను. ఇక్కడ నాకు అవుట్పుట్ వచ్చింది, బట్ మన జావాలో అవుట్పుట్ రాదు. ఇక్కడ నాకు సేమ్ క్లాస్ నేమ్ ఉంది, సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంది, బట్ ఇన్ ద డిఫరెంట్ క్లాసెస్. సో జావాలో ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏ క్లాస్ని ఏ ఫంక్షన్ని. ఇక్కడ నేను డి డాట్ చైల్డ్ అని చెప్పి ఇచ్చాను కదా. సో ఏ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని నేను కాల్ చేసుకోవాలి. ఇక్కడ 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి నాకు, బట్ 2 సేమ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏ ఫంక్షన్ని నేను కాల్ చేసుకోవాలో అర్థం కాకుండా అది ఎర్రర్ వస్తుంది, అది ప్రాబ్లం అది. సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జావాలో వర్క్ అవ్వదు, బట్ పైథాన్లో వర్క్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఎంఆర్ఓ. సో ఇక్కడ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అంటే ఏంటిదంటే, సో మనం ఏ క్లాస్ని అయితే ఫస్ట్ అయితే పాస్ చేసామో ఆ క్లాస్కి వెళ్ళి సర్చ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను డి అనే ఆబ్జెక్ట్, సి అనే క్లాస్కి నేను క్రియేట్ చేసుకున్నాను కదా. సో డి డాట్ చైల్డ్ 2, సో ఇట్ విల్ చెక్ ఇన్ ద ఫస్ట్. సో డి అనేది ఏ క్లాస్కి ఆబ్జెక్ట్, సి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ కదా. సో ఇక్కడ సి అనే క్లాస్కి ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా. సో ఇక్కడ చైల్డ్ 2 ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ప్రింట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ వీటికి చెక్ చేసుకోదు. ఓకేనా. సో నెక్స్ట్ డి డాట్ చైల్డ్ అని చెప్పి సెర్చ్ చేసి యాక్సెస్ చేసుకుంటున్నాను. సో సి అనే క్లాస్లో ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, ఇక్కడ చైల్డ్ అని చెప్పి ఉందా లేదు. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, ఫస్ట్ మనం ఏ క్లాస్ని మనం పాస్ చేసాము కాబట్టి ఏ క్లాస్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. చైల్డ్ అని చెప్పి ఇక్కడ ఉందా, ఎస్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద పేరెంట్ క్లాస్ అని చెప్పి మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇట్ వోంట్ గో టు ద బి క్లాస్ అగైన్. ఓకే, ఇట్ వోంట్ చెక్. ఓకే, ఇట్ వోంట్ చెక్. సో ఐఎమ్ గెటింగ్ ద ఓన్లీ ద పేరెంట్ క్లాస్. అగైన్ ఒకవేళ నేను చైల్డ్ క్లాస్ని నేను కాల్ చేసుకుంటే, మళ్ళీ నేను సేమ్ ఫంక్షన్ యాడ్ చేసుకుంటే, మళ్ళీ ఐఎమ్ గెటింగ్ ద పేరెంట్ క్లాస్ ఓన్లీ, నాట్ ద చైల్డ్ 1 క్లాస్ నాకు రావట్లేదు. ఎక్కడికి వెళ్తుందో అర్థం కావాలంటే, ఓకే. సో ఇప్పుడు ఒకసారి ఆ పాత్ అనేది చూద్దాము. సో ఆ పాత్ చూడడానికి మనకు ఫంక్షన్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ నేమ్ రావాలి. సో ప్రింట్ సి డాట్ అండర్ స్క్రోల్ ఎంఆర్ఓ అని చెప్పి ఇవ్వండి, అంతే. ఆ పాత్ మొత్తం వస్తుంది. ఫస్ట్ ఏ క్లాస్కి వెళ్తుంది, తర్వాత ఏ క్లాస్కి వెళ్తుంది అని చెప్పి. సో ఫస్ట్ మెయిన్ క్లాస్, దెన్ ఆఫ్టర్ సి క్లాస్, దెన్ ఆఫ్టర్ ద ఏ క్లాస్, దెన్ ఆఫ్టర్ ద బి క్లాస్. ఓకేనా. సో ఫస్ట్ సి క్లాస్కి వెళ్తుందట, నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తుందట, నెక్స్ట్ బి క్లాస్కి వెళ్తుందట. ఎందుకంటే ఫస్ట్ నేను ఏ క్లాస్ నేను పాస్ చేశాను కాబట్టి, నెక్స్ట్ బి క్లాస్ నేను పాస్ చేశాను కాబట్టి. ఓకేనా. యా. సో ద నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. పాలిమార్ఫిజం మీన్స్ సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ బిహేవియర్ ఫర్ డిఫరెంట్ క్లాసెస్. సేమ్ మెథడ్ నేమ్, ఒకటే ఫంక్షన్ నేమ్, బట్ డిఫరెంట్ బిహేవియర్, దాని యొక్క టాస్క్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అది చేసే పని అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనమే. సో హ్యూమన్స్ ఆర్ ద పాలిమార్ఫిజం అని చెప్పి అనొచ్చు. సో ఒక పర్సన్ ఒక ప్లేస్లో ఒక పని చేస్తాడు, ఇంకో ప్లేస్లో ఇంకో పని చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు టీచ్ చేస్తున్నాను, సో ఇంకో ప్లేస్లో నేను టీచ్ చేయకుండా వేరే పని చేసుకుంటాను. సో దీన్నే మనం పాలిమార్ఫిజం అని చెప్పి అంటారు. మీరు కూడా పాలిమార్ఫిజమే. సో ఒక ప్లేస్లో ఒక పని, ఇంకో ప్లేస్లో
ఇంకో పని సేమ్ ఫంక్షన్ నేమ్ బట్ డిఫరెంట్ బిహేవియర్. ఓకేనా, దీన్ని మనం పాలిమార్ఫిజం అని చెప్పి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు సౌండ్ అనేది సేమ్ ఫంక్షన్ నేమ్, క్యాట్ లోను సేమ్ ఫంక్షన్ నేమ్, డాగ్ లోను సౌండ్ ఉంది మనకు. ఓకేనా, బట్ ఇక్కడ చేసే పని వేరు. ఫస్ట్ ఏముంది మియావ్ అని చెప్పి ఉంది, నెక్స్ట్ ఏముంది బార్క్ అని చెప్పి ఉంది. అంటే ఒకటే ఫంక్షన్ నేమ్ బట్ డిఫరెంట్ బిహేవియర్. దీన్ని మనం పాలిమార్ఫిజం అని చెప్పి అంటాం. ఓకేనా, సో మన పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఉంటాయి. ఒకటేమో స్టాటిక్ పాలిమార్ఫిజం అండ్ ఇంకోటేమో డైనమిక్ పాలిమార్ఫిజం. సో స్టాటిక్ పాలిమార్ఫిజం ని మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని చెప్పి అంటాం, అండ్ డైనమిక్ ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం అని చెప్పి అంటాము. సో ఇక్కడ స్టాటిక్ పాలిమార్ఫిజం లో మనకి ఇంకా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఇంకొకటేమో ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిదంటే, సో ఇది మనకు జావాలో ఎలా అయితే పాసిబుల్ అవుతుందో పైథాన్ లో అలా పాసిబుల్ అవ్వదు. సో మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిదంటే, సేమ్ ఫంక్షన్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఫంక్షన్ నేమ్ ఏమి ఉండాలి, బట్ పారామీటర్స్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉండాలి. దాన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పి అంటాము. ఓకేనా, సో ఇక్కడ మనకు జావాలో ఎలా అయితే వర్క్ అవుతుందో మెథడ్ ఓవర్లోడింగ్, పైథాన్ లో అలా వర్క్ అవుతుంది. బట్ పైథాన్ లో దాన్ని మనం పాసిబుల్ చేయొచ్చు బై యూజింగ్ ద వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఓకేనా, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ def is the keyword to create the function. Def, and the function name is the f1. Here we have to give the keywords argument args, asterisk symbol, then args. That's it. Okay, now function close. So again now I am printing the print len of args. So now we will call that function f1 with the different parameters. Okay, now so f1 then 1 comma 2, then f1 of 1 comma 2 comma 3. ఓకేనా, సో నేను ఇక్కడ ఏమని చెప్పాను, డెఫినేషన్ ఏమని చెప్పాను, సేమ్ ఫంక్షన్ నేమ్ బట్ విత్ ద డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ నాకు ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది కదా, f1 ఇస్ ద సేమ్ నాకు, బట్ పారామీటర్స్ నాకు చేంజ్ అయిందా, అయ్యింది. సో దీన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అని చెప్పి అంటాము. ఓకేనా, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అని చెప్పి అంటాం. బోత్ ఆర్ సేమ్. సో ఇఫ్ ఐ రన్ దిస్ నౌ, so look at here 1 2 3 the lengths. In this we are passing only one value. Here we are passing the two values. Here we are passing the three. So we got the 1 2 and 3. So this is the method overloading. I hope you got this topic. The next one is the operator overloading. అసలు operator overloading అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్ టైమ్ ఎగ్జామ్ లో కంపేర్ చేస్తే ఒకరు చేసే పనిని సేమ్ పనిని ఇంకొకరు చేస్తే దాన్ని మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ అని చెప్పి అంటాం. దాన్ని మనం పాసిబుల్ చేయాలంటే we have the dunder functions. Dunder functions are also called as the magical methods. అసలు dunder functions అంటే ఏంటిదంటే, dunder functions are starts with the 2 underscores and ends with the 2 underscores. Those functions are called as the dunder functions. Better to note it. Okay, so ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, if I take the a equals to 10 and b equals to 20 తీసుకుంటున్నా, సో నేను ప్రింట్ a ప్లస్ b ఇవ్వచ్చు టు గెట్ ద అవుట్పుట్ ద 30. ఓకేనా, సో ఇక్కడ నాకు 30 వచ్చింది. బట్ ఇప్పుడు నేను ప్లస్ ఆపరేటర్ బదులు ఇంకో ఆపరేటర్ యూజ్ చేసుకుంటాను. దట్ ఈస్ ద డండర్ ఫంక్షన్ a డాట్ డబల్ అండర్ స్క్రోల్ యాడ్ ఆఫ్ b. ఓకేనా, సో దీని మీనింగ్ కూడా అదే, 30 వచ్చింది మనకు. సో దిస్ ఇస్ ద ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ ద డైనమిక్ పాలిమార్ఫిజం. సో డైనమిక్ పాలిమార్ఫిజం ని మనం రన్ టైమ్ పాలిమార్ఫిజం చెప్పి అంటాము. మనకు డైనమిక్ పాలిమార్ఫిజం లో ఏముంటదంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పి ఉంటుంది. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, ఒక పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫంక్షన్ ని అదే ఫంక్షన్ ని నేను అదే నేమ్ తోటి నేను చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకుంటే దాన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పి అంటాం. క్లాస్, then the class name is the a, then you have to write the function that is the sound something, then after print bark. Okay, తర్వాత class b, then the def same function name that is the sound, same function name sound, and the here print something new. Okay, new. Okay, and something new. Then after here we have to inherit it to create the object to the single class only. So now I am going to create the object to the class b. The object name is the c equals to b. Okay, now c dot sound. Okay, so if I run this, what is that meow అని చెప్పి ఎందుకు వచ్చిందంటే, మనకి ఇక్కడ సౌండ్ అనేది ఫస్ట్ బి లో ఉంది కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ నేను దీని మీనింగ్ ఏంటంటే,
ఒకటే ఫంక్షన్ని పేరెంట్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకుంటే దీన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో దిస్ ఇస్ ద పాలిమార్ఫిజం టిల్ నౌ. Then the encapsulation. Encapsulation అంటే wrapping of data and methods into a single unit. సో మెథడ్స్, ఫంక్షన్స్, వేరియబుల్స్ అన్ని మనం ఒక బ్లాక్ లో పెట్టుకుంటే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి అంటాం. వి మేడ్ వేరియబుల్ ప్రైవేట్ యూజింగ్ ద డబుల్ అండర్ స్క్రోల్. సో ప్రైవేట్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే డబుల్ అండర్ స్క్రోల్ డబుల్ అండర్ స్క్రోల్ తోటి ఏదైనా ఒక వేరియబుల్ స్టార్ట్ అవుతే దాన్ని మనం ప్రైవేట్ వేరియబుల్స్ అని చెప్పి అంటాము. సో వితౌట్ ద డబుల్ అండర్ స్క్రోల్ స్టార్ట్ అవుతుంది దాన్ని మనం పబ్లిక్ వేరియబుల్స్ అని చెప్పి అంటాము. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎన్క్యాప్సులేషన్. ఓకేనా? సో ఇక్కడ మనం ఫంక్షన్స్ ఇచ్చేసాము అండ్ కన్స్ట్రక్టర్ ఇచ్చేసాము. సో దీన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి అంటున్నాం. అంటే ర్యాపింగ్ అంటే ఒక వేరియబుల్స్, ఫంక్షన్స్, మెథడ్స్, కన్స్ట్రక్టర్స్ ఒకటే బ్లాక్ లో పెడితే దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇస్ ద అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ఇంపార్టెంట్ పార్ట్స్ టు ద యూజర్, ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ ఏబిసి ఇన్ పైథాన్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏదైనా ఒక ఇంటర్నల్ డీటెయిల్స్, ఇంటర్నల్ వర్క్ మనం హైడ్ చేసుకొని ఇంపార్టెంట్ పార్ట్స్ మాత్రమే యూజర్కి చూపించాలి, ఇంపార్టెంట్ అవుట్పుట్ మాత్రమే యూజర్కి చూపించాలి. దాన్ని మనం ఇక్కడ మనం హైడ్ చేస్తున్నాం. దీన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని చెప్పి అంటాం. దీన్ని మనం అచీవ్ చేయాలంటే పైథాన్లో మనకి ఏబిసి అనే క్లాస్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అని చెప్పి. దీన్ని మనం యూజ్ చేసుకొని ఈ అబ్స్ట్రాక్షన్ మనం అచీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కార్ లేదా బైక్ లేదా ఏదైనా తీసుకోవచ్చు. సో ఒక కార్ తీసుకుంటే మనం బ్రేక్ కొడతాం, బ్రేక్ కొట్టినప్పుడు ఆగిపోతాం మనకు. సో బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏ వర్క్ జరుగుతుందో మనకు తెలియదు, దాన్ని మనం హైడ్ చేస్తున్నాం. దాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అని చెప్పి అంటాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ఫంక్షన్ని లేదా ఒక వేరియబుల్ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్గా క్రియేట్ చేయాలంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పి ఇవ్వాలి. ఓకేనా? సో ఈ ఫంక్షన్ అనేది నాకు కనబడదు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దట్ ఏబిసి అండ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే? సో క్లాస్ వెహికల్, ఇక్కడ నాకు వెహికల్లో నేను స్టార్ట్ అని చెప్పి ఫంక్షన్ ఇచ్చాను, బైక్లో కూడా నాకు స్టార్ట్ అని చెప్పి ఫంక్షన్ ఉంది. బట్ ఇది నాకు కనబడదు, ఇది నాకు హైడ్ అయిపోయింది. వై? బికాస్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇది నాకు పబ్లిక్ అయిపోయింది, ఇది నాకు యూజర్ అనేది చూడగలుగుతాడు. కాబట్టి నాకు బైక్ స్టార్టెడ్ అని చెప్పి వచ్చింది, బైక్ స్టార్టెడ్ అని చెప్పి వస్తుంది. ఏమొచ్చింది? బైక్ స్టార్టెడ్ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది. ఓకేనా? దిస్ ఈస్ నథింగ్ బట్ ద అబ్స్ట్రాక్షన్ క్లాస్.